ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఒక యాక్టివిటీ ఐడియా వచ్చిందండి. మనం రూమ్ని చీకటి చేసేసి ఒక లైట్ ద్వారా, టార్చ్ లైట్ లాగా ఒక లైట్ ద్వారా మనం ఏదో ఒక ఆబ్జెక్టివ్ మీద స్పాట్ లైట్ వేయాలి. ఆ స్పాట్ లైట్ వేసిన చోట ఏముందో పిల్లల్ని అడుగుతుండాలి. ఇది తమాషా యాక్టివిటీ. నేను ట్రయల్గా ఈరోజు ఈ బ్లాక్ బోర్డ్ మీద ఈ రకరకాల ఫ్లాష్ కార్డ్స్, పోస్టర్స్ తగిలించడం జరిగింది. ఇంకా కొన్ని లెటర్స్ కూడా ఫ్లాష్ కార్డ్స్ లాగా పెట్టడం జరిగింది. ఇవి కాకుండా నా ఉద్దేశంలో స్కూల్ మొత్తంలో ఈ ఉండేటువంటి మరి లెటర్స్ కావచ్చు, ఆ తర్వాత బోర్డు మీద రాసిన అక్షరాలు కావచ్చు, తర్వాత రూఫ్ మీద కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా నేను చేయలేదు, ఆ ప్రయత్నం చేస్తాను. ఇలా ఏదైనా ఆబ్జెక్ట్ మీద లైటింగ్ వేసి అక్కడ ఉన్నటువంటి ఐటమ్ని చెప్పంటాం ఒక యాక్టివిటీ. ఇది బాగుంటుంది అనుకుంటున్నాను, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే పాప, అప్సానా డోర్ క్లోజ్ చేయనా. ఇప్పుడు ఒక యాక్టివిటీ చూద్దాం సార్, ఎలా ఉంటుందో. కూర్చోండి. లైట్ ఒక సినిమా థియేటర్ లాగా అనిపిస్తుంది పిల్లలకి. ఇప్పుడు లైట్ ఏ బాబు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిక్చర్ మీదనే ఫోకస్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్ పిల్లలు చెప్తున్నారు. ఓకే పిల్లలు, మరి ఆ చార్ట్లో ఏమేమి బొమ్మలు ఉన్నాయి? సాధువు ఉన్నాడు, వెరీ గుడ్. ఇంకా చేపలు పడుతున్నారు. మీరు కూడా చెప్తారా? చెప్పండి. మీరు చేపలు అమ్ముతున్నారు ఒక ఆయన, వెరీ గుడ్. అబ్బో, డబ్బులు, చేపలు అమ్మితే డబ్బులు వస్తాయా? మీ ఊళ్ళు కూడా అమ్ముతారు అట్లాగా చేపలు? చేపలు ఎక్కడ ఉంటాయి? నేల మీదనా, భూమిలోనా, సముద్రంలోనా? ఇంకా సముద్రంలో ఉంటాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి? ఇంకా ఎక్కడ ఉంటాయి? సరే, ఇక్కడ ఋషి ఉన్నాడు పాపం. ఆయన తపస్సు చేస్తున్నాడమ్మా. ఎందుకోసం తెలుసా మీకు? తెలియదు. వర్షాలు లేకపోతే ఆయన వర్షం రావాలని తపస్సు చేశాడు. వర్షం రావాలని చూడండి, మనకి ఈ సంవత్సరం ఇంకా వర్షాలే పడలా మనకి కదా, వర్షాలు. అప్పుడు అలాంటి తపస్సు చేసి ఆయన కూర్చొని తపస్సు చేస్తున్నాడు. దేవుడా, మా గ్రామంలో వర్షం లేదు, మా దేశంలో వర్షం లేదు, మేము ఇబ్బంది పడుతున్నామంటే అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చి దేవుడు వర్షం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇగో మెరుపులు కూడా కనిపిస్తున్నాయి చూడు, కొండపైన, మేఘాలపైన. అవునా కదా? అప్పుడు నీళ్లు పడ్డాయి. నీళ్లు పడేసరికి చెరువుల్లోకి, వంకల్లోకి, వాగుల్లోకి, కాలువల్లోకి నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు అప్పుడు ఏం చేశారు? వీళ్ళంతా పోయి చేపలు పట్టారు. ఏం పట్టారు? చేపలు ఎంత సైజు ఉంటుందమ్మా ఒక్కొక్క చేప? వెరీ గుడ్, బాగుందా? ఒక పాట చెప్తాను, పలకండి దీంట్లో. ఋషులు యాగం చేశారు, మేఘాలు కమ్ముకు వచ్చాయి, వానలు మెండుగా కురిశాయి, చెరువులు అన్నీ నిండాయి, జాలరి చెరువుకు వచ్చాడు, జుషములనెన్నో పట్టాడు, సంతతో సంతల వాటిని అమ్మాడు, సంతోషంగా వెళ్ళాడు. ఓకే, ఇదండి ఒక యాక్టివిటీ మన సరదాగా ఉండటానికి. మరి ఇంకొక లైట్ ఆఫ్ చేయమ్మా. ఇప్పుడు మళ్ళీ స్పార్క్ చేసి మళ్ళీ ఇంకొక లైట్ వేస్తున్నాం. లైట్ ఆన్. వెరీ గుడ్. ఇప్పుడు అప్సానా చెప్పాలి. ఏమమ్మా లెటర్ అది? చూడండి సార్, ఒకే స్పాట్ వేసాం మనం, ఒకే లెటర్ మీద వేసాం. ఏ అక్షరం అది? తా. వెరీ గుడ్. పిల్లలు మీరు తాతో ఒక పదం చెప్పండి. తబలా. ఇంకేమొస్తాయి? తల. ఇంకా స్పీడ్గా చెప్పాలి తాతో. మీరు అలా నేర్చుకొని రావాలి బాగా. ఇంకా తబలా. ఇంటికి ఏముంటాయి? తాళం. ఇంకా ఏముంటాయి ఇంటికి? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమేమి చెప్పాను నేను? ఏమేమి చెప్పాను? తలుపు అమ్మా చెప్పలా? లైట్ ఆఫ్, లైట్ ఆన్. ఇదేం అక్షరం? దాతో చెప్పండి పదాలు. దండ, దంతం. ఇంకా దా గుణితమైనా పర్లేదు పాప, దా గుణితంతో ఉన్నా పర్లే. ధనం. ఇంకా అది ఒత్తుదా అయినా పర్లేదు. ఇంకా దారి, దరువు, దోమ,
ధైర్యం. తర్వాత దంతం, దండం, దవడ. ఇలాగండి మనం ఇలా తమాషాగా ఫోకస్ చేసి చూడండి ఎంత తమాషాగా ఉన్నాయో. మరి ఏనుగు బొమ్మ ఒకటి ఉంది, మంచం ఒకటి ఉంది, ఇక్కడ పొడుపు కథల్లో ఒకటి ఇచ్చినాము. మరి ఈ విధంగా ఆవు ఎద్దులతో వ్యవసాయం చేయడం, మరి జెండాను ఈ విధంగా యాక్టివిటీ నేను మా స్కూల్లో చేయించడం జరిగిందండి. బాగుంటుంది, మీరు చేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పిల్లలు బాగుంది, ఇది ఇంట్రెస్ట్గా ఉందా? మరి ఇంకొకటి విచిత్రమైన చేస్తున్నాను. ఆపేమ్మ లైటు, ఫోకస్. ఏం కనిపించింది మీకు? వెరీ గుడ్. జెండా ఏం రంగులు ఉన్నాయి? గ్రీన్. జెండా అంటే ఇష్టమా కదా మీకు? ఇష్టం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. లైట్ ఆన్, లైట్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ.